పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసు దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతుంది. విచారణలో కొత్త పాత్రలు ప్రవేశిస్తున్నాయి. అంతేకాకుండా కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డికి అనేక మంది పోలీసులతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా పోలీసులతో కలిసి సెటిల్మెంట్ దందాలకు పాల్పడ్డట్లు విచారణలో తేలింది. దీంతో తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందా అని పోలీసులు టెన్షన్ పడుతున్నారు. మలుపులు తిరుగుతున్న జయరాం హత్య కేసు. నిందితుడు రాకేష్ రెడ్డికి రియల్టర్లతో సంబంధాలు. పోలీసులతోనూ మంచి రిలేషన్షిప్. పోలీసులతో కలిసి సెటిల్మెంట్లు. ఒక్కో సెటిల్మెంట్కు పోలీసులకు భారీగా నజరానాలు. పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తూ ఓ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. తాజాగా ఈ హత్యోదంతం అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు పోలీసుల మెడకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. జయరాం హత్య కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న రాకేష్ రెడ్డిని విచారిస్తున్న అధికారులకు మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు తెలుస్తున్నాయి. ఇప్పటికే జయరాం హత్య తర్వాత రాకేష్కు పోలీసులు సహకరించారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు తాజాగా కొందరు పోలీసులతో కలిసి సెటిల్మెంట్లకు పాల్పడ్డారన్న విషయం బయటపడింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు అనేక ప్రాంతాల్లో రాకేష్ రెడ్డి భారీగా సెటిల్మెంట్లకు పాల్పడ్డాడని విచారణలో తేలింది. దీనికి పోలీసుల సాయం తీసుకున్నాడని, ఒక్కో సెటిల్మెంట్కి భారీగా నజరానాలు ఇచ్చేవాడని విచారణ అధికారులు చెబుతున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్, శేర్లింగంపల్లి, హైతనగర్, ఆదిభట్ల, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ఖాళీ స్థలాలపై వివాదాలు సృష్టించి పోలీసులతో బెదిరింపులకు దిగేవాడని విచారణలో తేలింది. రాకేష్ రెడ్డికి చాలా మంది రియల్టర్లతో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఇంటరాగేషన్లో ఏపీ పోలీసుల్ని బురడి కొట్టించాడని తెలంగాణ పోలీసులు గుర్తించారు. మరోవైపు రాకేష్ రెడ్డితో సంబంధం ఉన్న పోలీసులపై ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతున్నట్టు తెలుస్తోంది. దాదాపుగా 11 మంది పోలీసు అధికారులతో రాకేష్ రెడ్డికి సంబంధాలు ఉన్నట్టు విచారణ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. దీంతో ఎప్పుడు ఎవరి పేరు బయటకొస్తుందా అని పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.